మోదీ సర్కార్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని, భాజపా నేతలకు రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. భారసకు ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని ఉత్తమ్ విమర్శించారు. మోదీ సర్కార్ను ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ గారు బీజేపీ మల్ల సెంటర్లో వస్తే మనం ప్రజాస్వామ్యం విషయంలో కూని చేయబడుతుంది. ఏ నార్త్ కొరియానో, ఏ పాకిస్తానో, ఎక్కడో ఏ రష్యాలో తయారైపోతాం. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఒకరు గారు, ఇద్దరు గారు, అనేక మంది ఇన్ జైల్ వితౌట్ చార్జ్, వితౌట్ ట్రయల్, అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళకే మరి ఈ విధంగా జరుగుతుంటే సామాన్యుడు మమ్మల్ని అసలు మన సంగతి ఆలోచన చేయండి. నిజంగా బీజేపీకి, నరేంద్ర మోదీకి, వాళ్ళ కొలీగ్స్ కి తెలంగాణలో ఓట్లడే అర్హత లేదు అని చెప్పి నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. 5 ఏళ్ల పాటు ఒక సుస్థిర సమర్థ ప్రభుత్వం ఇవ్వబోతున్నాం. ఒక పారదర్శక ప్రభుత్వం ఇస్తాం. తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం చేయబోతున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ, ఓటర్లందరూ మద్దతు పలకాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలంగాణ ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను.